నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, కడపలో ఓడిన సీట్లలో మార్పులు స్టార్ట్ చేశారు వైసీపీ అధినేత జగన్. సొంత జిల్లాలో పట్టు కోల్పోతే మళ్ళీ అధికారం రావటం కల్లే అంటూ వైసీపీ అధ్యక్షుడికి హెచ్చరికలు అందుతున్నట్టుగా చెప్తున్నారు. దీంతో రాబోయే ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్లు ఉన్నా ఇప్పటి నుంచే మార్పులు చేస్తున్నారు. ఇలాంటి మార్పులతోనే గత ఎన్నికల్లో వైసీపీ బొక్కబొర్లా పడినా జగన్ మాత్రం మార్పు మంత్రాన్ని జపించడం పైన ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది. గత ఎన్నికల్లో కడప జిల్లాలో చావు తప్పి కన్నులట్టబోయిన చందంగా 2 చోట్ల గెలిచి వైసీపీ పరువు నిలుపుకుంది. అయితే వచ్చే ఎన్నికల్లో మరో 2 చోట్లైనా గెలవాలన్న లక్ష్యంతో జగన్ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా మైదుకూరులో జగన్ కొత్త తరహా వ్యూహం రచిస్తున్నారని ప్రచారం కూడా జరుగుతుంది. ఈ కారణంగా మైదుకూరుకు కొత్త ఇన్ఛార్జిని ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారని కూడా అంటున్నారు. మైదుకూరు నియోజకవర్గం కడప జిల్లా రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా చెబుతారు. గతంలో కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీకి బాగా పట్టున్న ప్రాంతం మైదుకూరు. ఇక్కడ మొదటి ఎన్నికల్లో మినహా గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారంతా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి కాకుండా బీసీలో యాదవ సామాజిక వర్గానికి చెందిన పుట్టా సుధాకర్ యాదవ్కు పట్టం కట్టారు మైదుకూరు ప్రజలు. మైదుకూరు నుంచి సుధాకర్ యాదవ్ మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. బీసీ నేత అయిన ఆయనను ఢీకొట్టేందుకు అదే సామాజిక వర్గం నేతలు పోటీలో దింపాలని వైసీపీ అధ్యక్షుడు ఆలోచిస్తున్నారు అంటున్నారు. కడప పార్లమెంట్లో 7 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ నుంచి 1 స్థానంలో కూడా బీసీని నిలబెట్టలేదు. కడప మైనార్టీలకు అడ్డా కావడంతో అక్కడ మైనార్టీలకు ప్రయారిటీ ఇస్తూ వస్తున్నారు జగన్. ఇక మిగిలిన అన్ని స్థానాల్లోనూ రెడ్డి సామాజిక వర్గానికే టికెట్లు కేటాయించారు. మైదుకూరు నుంచి కూటమి తరపున బీసీ ఎమ్మెల్యే గెలవడంతో ఆ స్థానంలో వైసీపీ నుంచి బీసీకి అవకాశం ఇచ్చే ఆలోచన చేస్తున్నారట జగన్. దీంతో జిల్లాలో బీసీలకు అవకాశం కల్పించినట్లు అవ్వడంతో పాటుగా మైదుకూరులో టీడీపీకి ధీటుగా రాజకీయం చేయవచ్చని జగన్ ఆలోచనగా చెప్తున్నారు. ఈ క్రమంలో బీసీ నేత వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. రమేష్ యాదవ్ సొంత గ్రామం కూడా మైదుకూరు పరిధిలోనే ఉండడంతో గత ప్రభుత్వ హయాంలో జిల్లా ప్రజలకు సుపరిచితుడు కావడం ఆయనకు కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారట. జగన్కు అత్యంత సన్నిహితుడు కావడంతో పాటు జగన్ కోటరీలో కీలక నాయకుడిగా రమేష్ యాదవ్కు పేరుంది. ఈ క్రమంలోనే మైదుకూరు పైన రమేష్ యాదవ్ కాన్సన్ట్రేషన్ పెరిగింది అంటున్నారు. ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారని సొంత పార్టీ నేతల్లో ఒక టాక్ కూడా నడుస్తుంది. మరోవైపు ప్రొద్దుటూరు రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో రమేష్ యాదవ్కు పొసగటం లేదట. ఇప్పటికే పలుమార్లు జగన్ ప్రభుత్వ హయాంలో ఇద్దరి నేతల పంచాయతీ హైకమాండ్ దృష్టికి చేరింది. రాచమల్లు, రమేష్ యాదవ్ మధ్య ఆ గ్యాప్ ఇంకా సెట్ కానట్టుగా తెలుస్తుంది. ఇదే సమయంలో మైదుకూరు పైన దృష్టి పెట్టిన జగన్ పుట్టా సుధాకర్ యాదవ్కు పోటీగా రమేష్ యాదవ్ను బరిలో దింపితే సరైన పోటీ ఉంటుందని భావిస్తున్నారట. ఇలా ప్రొద్దుటూరులో అంతర్గత పోరుకు చెక్ పెట్టడంతో పాటు మైదుకూరులో బీసీ వర్సెస్ బీసీగా రాజకీయం చేయొచ్చన్నది జగన్ ప్లాన్ అంటున్నారు. రమేష్ యాదవ్కు కడప ఎంపీ అవినాష్ ఆశీస్సులు మెండుగా ఉండడంతో పాటు ఈ టర్మ్ మైదుకూరు టికెట్ ఆయనకే దక్కబోతుందన్న ప్రచారం కూడా ఊపందుకుంది. మైదుకూరు బరిలో రమేష్ యాదవ్ను దింపితే రఘురామిరెడ్డిని ఎలా సంతృప్తి పరుస్తారనేది కూడా వేచి చూడాలి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.